నిన్న మనం ఏం డిస్కస్ చేసాం గైస్? వాట్ వీ హావ్ డిస్కస్డ్ యెస్టర్డే? పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్. ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అండి. పవర్ బిఐ డెస్క్టాప్, గెట్ డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కనెక్టర్స్, లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా, పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే. Yeah. సో నిన్న నేను డేటాని లోడ్ చేసి దెన్ పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్ళాం, రైట్? అవునండి. ఓకే. ఓకే. సో ఇక్కడ మనం డేటాని వ్యూ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద టేబుల్. సో మీరు టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట డేటా చూడాలి అంటే. ఇఫ్ యూ సీ దిస్ వన్, ఓకే, స్టూడెంట్ డేటా వన్లో ఏం డేటా ఉంది అని తెలుసుకోవాలి అంటే యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. ఓకే. సో ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ 6 or 7 days ట్రాన్స్ఫర్మేషన్స్లోనే టైం స్పెండ్ చేస్తాం. ఓకే. సో we will be knowing all the important topics in transformation. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్. సో వాట్ ఈస్ డేటా టైప్ గైస్? టైప్ ఆఫ్ ద డేటా. Yes. Type of the Excel, Data. SQL. Yes. The string of No, characters no, or no, number no. format. It's not Excel, SQL. No, no. Yeah. Data type. Data type is nothing but what kind of a data it is there in each and every column. Yeah. If you take this one, this is text data. If you take this one, sales, ఇది numerical data. సో అలా ఆ డేటా టైప్స్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో యూ ఆర్ నాట్ గోయింగ్ టు అసైన్ ఎనీ డేటా టైప్స్. ఓకే, రియల్ టైంలో కూడా మనం మ్యాక్సిమం అసైన్ చేయము అంటిల్ అన్లెస్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే తప్పితే. నార్మల్గా పవర్ బిఐ ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. బట్ ఈవెన్ దో యూ నీడ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. ఓకే. Okay. సో డేటా టైప్స్ ఎక్కడ ఉంటాయి అంటే టైటిల్ కంట్రీ అని కనబడుతుందా, కంట్రీ పక్కన ఏబీసీ అని ఉందా, దట్ ఈస్ ద డేటా టైప్. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఏబీసీ అంటే ఏంటి? Text format. Yeah. టెక్స్ట్ డేటా టైప్. Text. ఓకే, ఇక్కడ 1 2 3 అని ఉంది కదా, 1 2 3 అంటే ఏంటి? Numerical. Whole number. హోల్ నెంబర్. సో ఇక్కడ హోల్ నెంబర్ ఉంది చూడండి. యా, న్యూమరికల్, యూ కెన్ కాల్ న్యూమరికల్ ఆర్ యూ కెన్ కాల్ హోల్ నెంబర్. ఓకే. సో ఏబీసీ ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్, 1 2 3 ఈజ్ నథింగ్ బట్ హోల్ నెంబర్. ఓకే. అలాగే రియల్ టైంలో మనం యూస్ చేసేది ఏమేమి ఉంటాయరా అంటే 1.2 దట్ ఈస్ డెసిమల్ నెంబర్, 1 2 3 హోల్ నెంబర్, పర్సంటేజ్ తీసుకుంటాం, డేట్ అండ్ టైము, డేటు టైము, ఈ మూడు కూడా తీసుకుంటాం. నెక్స్ట్ టెక్స్ట్, టెక్స్ట్ ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, ట్రూ అండ్ ఫాల్స్ కూడా మనం యూస్ చేస్తాం వెన్ ఎవర్ వీ హ్యావ్ ట్రూ అండ్ ఫాల్స్ ఇన్ ద డేటా. ఓకే. What is using local? Local. నాట్ రిక్వైర్డ్ అండి. ఓకే, నాట్ రిక్వైర్డ్. మనం యూస్ చేసేది అన్ని ఇవే ఉంటాయి, ఇంకో వేరేవి ఏవి ఉండవు. ఓకే. Okay. సో అండ్ డేటా టైప్స్ ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి. ఓకే, యూ నో నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే, డేటా టైప్స్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇఫ్ యూ టేక్ దిస్ వన్ ABC 1 2 3, ఇఫ్ యూ టేక్ దిస్ వన్ అగైన్ ABC 1 2 3. ఓకే.
సో ఇలా మనకి అసైన్ అవుతూ ఉంటాయి, డేటా టైప్స్ ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి. బట్ మీరేం చేయాలరా అంటే జస్ట్ యూనిట్ టు వ్యూ ఇట్. ఓకే, చెక్ చేసి ఒకసారి మీరు ఏమన్నా డేటా టైప్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ థంబ్ రూల్ వచ్చి text data cannot be converted into numerical data. Text data cannot be converted into numerical data, but numerical data can be converted to text data. అంటే న్యూమరికల్ డేటా అనేది టెక్స్ట్ డేటాగా కన్వర్ట్ అవుతుంది, కానీ టెక్స్ట్ డేటా మాత్రం న్యూమరికల్ డేటాగా కన్వర్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఏబీసీగా కన్వర్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను కన్వర్ట్ చేస్తానో సో నాకు ఎటువంటి ఎర్రర్ త్రో చేయట్లేదు, బట్ ద డేటా టైప్ హ్యాస్ బీన్ చేంజ్ టు ఏబీసీ. డేటా టైప్ హ్యాస్ బీన్ చేంజ్ టు ఏబీసీ. కానీ ఒకవేళ మీరు ఏబీసీని 1 to 3గా కనుక కన్వర్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ త్రో ఎర్రర్. సో దిస్ ఇస్ ద థంబ్ రూల్. ఓకే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ డేటా కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ న్యూమరికల్. ఓకే, రియల్ టైంలో మనం చేంజ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, న్యూమరికల్ డేటాని టెక్స్ట్ డేటాగా కన్వర్ట్ చేస్తాం. వన్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇస్ మీ ఎంప్లాయ్ ఐడి. మీ ఎంప్లాయ్ ఐడి ఎలా ఉంటుంది? న్యూమరికల్ ఫార్మాట్లో ఉంటుందా, టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుందా? numerical. Times both. బోత్ కొన్ని ఫార్మాట్. కంపెనీస్లో బోత్ ఫార్మాట్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్లో సింగిల్ ఫార్మాట్ ఉంటాయి. ఓకే, బోత్ ఫార్మాట్స్ ఉంటే నో వరీస్, కానీ ఓన్లీ న్యూమరికల్ ఫార్మాట్ ఉంటే దాట్ విల్ కన్వర్ట్ ఇంటూ టెక్స్ట్ ఫార్మాట్. ఎందుకు? బికాస్ వీ నో నీడ్ టు అప్లై ఎనీ సమ్ ఆన్ దట్ వన్. మనం ఎంప్లాయ్ ఐడీస్ మీద సమ్ అప్లై చేస్తామా? చేయం కదా. లేదండి. ఎంప్లాయ్ ఐడీస్ మీద సమ్ అప్లై చేయటం వల్ల దెర్ ఈజ్ నో ఎనీ యూస్. ఓకే, అండ్ మనం మ్యాక్సిమం అందులో చేసేది ఏంట్రా అంటే కౌంట్స్ ఇవి ఇవి చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం అక్కడ కన్వర్ట్ చేసుకుంటాం. అలాంటివి పవర్ బిఐ రికగ్నైజ్ చేయదు. నీ ఎంప్లాయ్ ఐడి అన్ని నెంబర్లో ఉందనుకో, అది ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ విల్ గివ్ 1 to 3. కానీ నీకు ఇక్కడ ఇప్పుడు టెక్స్ట్ కావాలి, సో దాట్ పవర్ బిఐ విల్ నాట్ టేక్ ఇట్. యూ హ్యావ్ టు గో దేర్ అండ్ యూ నీడ్ టు చేంజ్ ఇట్. అండర్స్టూడ్? అర్థమైందా? ఓకే. ఓకే, నీ రిక్వైర్మెంట్ ఏంటో పవర్ బిఐకి తెలీదు. పవర్ బిఐ చేసేది ఏంట్రా అంటే బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ విల్ అసైన్ ద డేటా టైప్. డేటా మీద బేస్ చేసుకొని ఇట్ విల్ అసైన్ ద డేటా టైప్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు రిబ్బన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రోజు నుంచి కొన్ని రోజులు రిబ్బన్స్లో ఉన్న ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే కనపడుతుందో మీకు, ఇది అట్ లాస్ట్ నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, ఈ క్లోజ్ అనే ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనం పవర్ క్వెరియేటర్ నుంచి మోడల్లోకి వెళ్ళాలి కదా అట్ లాస్ట్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. కరెక్ట్? అవునండి. సో అప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయలేదు కదా. సో అట్ లాస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూ క్వెరీ. న్యూ క్వెరీలో న్యూ సోర్స్, రీసెంట్ సోర్సెస్ అండ్ ఎంటర్ డేటా, ఇలా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ న్యూ సోర్స్? న్యూ సోర్స్ ఇస్ నథింగ్ బట్ గెట్ డేటా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెట్ డేటా? To get the data from different sources by using the different connectors. సో ఇది కూడా గెట్ డేటానే. న్యూ సోర్స్ ఇస్ నథింగ్ బట్ గెట్ డేటా. సో గెట్ డేటాకే కనెక్ట్ అవుతుంది, రైట్? సో న్యూ సోర్స్ మీద క్లిక్ చేస్తే గెట్ డేటాకే కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మీరు డేటాను లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కనుక డేటా లోడ్ చేస్తే ఎక్కడ వరకు లోడ్ అవుతుంది డేటా? ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్ వరకే లోడ్ అవుతుంది. పవర్ క్వెరీ ఎడిటర్ వరకే లోడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ దిస్ వన్, విల్ లోడ్ some other table. సో
మనం ఎప్పుడైతే లోడ్ చేసామో ఇట్ విల్ లోడ్ టిల్ ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్. అందుకనే మనకి అక్కడ ఆప్షన్ లేదు చూసారా, ఓకే అనే ఉంది. లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అలా ఆప్షన్ లేదు. వై? ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా. అండర్స్టూడ్? అండర్స్టూడ్? ఓకే. Yes. Or should I show it again? So నేను దీని గురించి మాట్లాడుతున్నా. ఓకే అండ్ క్యాన్సిల్ ఒకటే ఉంది. కానీ మీరు మోడల్ నుంచి కనుక లోడ్ చేసేటప్పుడు ఏమవుతుంది, లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా, క్యాన్సిల్ 3 ఆప్షన్స్ ఉంటాయి. నౌ వీ హ్యావ్ ఓన్లీ ఓకే అండ్ క్యాన్సిల్. కరెక్ట్? ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ దట్ సెకండ్ ఆప్షన్. ట్రాన్స్ఫార్మ్ డేటా లోపల ఉన్నాం మనం ఆల్రెడీ. గాట్ ఇట్? Yes. సో న్యూ సోర్స్ వచ్చి మనం ఏదైనా డేటాని లోడ్ చేసుకోవడానికి ఫ్రంట్ ఎండ్లో మనం మీన్స్ మోడల్లో ఎలా అయితే లోడ్ చేస్తామో డేటాని బై యూజింగ్ గెట్ డేటా, బ్యాక్ ఎండ్లో కూడా న్యూ సోర్స్ యూజ్ చేసుకొని మనం లోడ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీసెంట్ సోర్సెస్? ఇప్పుడు మనం రీసెంట్గా ఈ పర్టికులర్ సోర్స్కి కనెక్ట్ అయ్యి ఈ డేటా లోడ్ చేసాం, రైట్? ఈ 3 టేబుల్స్ లోడ్ చేసాం, మనం నిన్న లోడ్ చేసాం. కరెక్ట్? ఇప్పుడు నాకు ఈ టేబుల్ వద్దు, డిలీట్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్లో కూడా చూపించాను ఎలా డిలీట్ చేయాలనేది. కరెక్ట్? Yes. సో ఇక్కడ కూడా అంతే, రైట్ క్లిక్ చేసి డిలీట్. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ అడుగుతుంది, ఆర్ యూ షూర్ అని. అలాగా ఒక పాపప్ వస్తుంది, యూ నీడ్ టు కన్ఫర్మ్ ఇట్. సో డిలీట్ అయిపోతుంది అప్పుడు. ఓకే, మళ్ళీ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ మీరు దీన్ని కనుక లోడ్ చేయాలనుకో, మళ్ళీ 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి న్యూ సోర్స్కి వెళ్ళి ఆ పర్టికులర్ ఫైల్ని కనెక్ట్ చేసుకొని లోడ్ చేసుకోవడం, దట్ ఈస్ 1 ప్రాసెస్. లేదు అంటే రీసెంట్గా కనెక్ట్ అయిన సోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయి లిస్ట్. సో ఈ లిస్ట్ని మనం తీసుకొని మెన్స్ రీసెంట్గా కనెక్ట్ అయిన సోర్సెస్. ఓకే, ఇవన్నీ రీసెంట్గా కనెక్ట్ అయిన సోర్సెస్. అది పర్టికులర్ టు ఓన్లీ ఈ ఫైల్ ఒకటే కాదు, మీరు వర్క్ చేసిన అన్ని ఫైల్స్కి. అర్థమవుతుందా? మీరు వర్క్ Yes. చేసిన అన్ని ఫైల్స్కి ఇవి. ఓకే, మైట్ బి దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫైల్స్ ఐ హ్యావ్ లోడెడ్ ఇన్ టు అదర్ టేబుల్స్. ఓకే, మీన్స్ అదర్ పీబీఎఫ్ ఫైల్స్. ఓకే, అన్ని లిస్ట్ ఉంటాయి. ఓకే, సో దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్, నీకు కావాల్సిన సోర్స్ని తీసుకొని కనెక్ట్ చేసుకొని దెన్ యూ కెన్ గెట్ ఇట్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ డేటా 2 ఉంది కదా, సో స్టూడెంట్ డేటా 2ని నేను ఏం చేస్తున్నానంటే కనెక్ట్ చేసుకొని లోడ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ వన్ మోర్ వే టు గెట్ ద రీసెంట్లీ కనెక్టెడ్. ఓకే, రీసెంట్లీ కనెక్టెడ్ డేటా. ఓకే, సో రీసెంట్ సోర్సెస్ నుంచి యూ కెన్ గెట్ ఇట్. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ సోర్స్, ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ సోర్స్, మోర్ మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ ఏమన్నా లిస్ట్ ఏమన్నా ఉందేమో చూడండి ఇంకా. ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్, దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ అగైన్ యూ నీడ్ టు గో టు న్యూ సోర్స్. క్లియర్? Yes. ఈ రీసెంట్ డేటా అప్ టు ఎన్ని రోజులు ఉంటుంది సార్? అంటే ఇది ఏమన్నా సో ఇన్ని ఇది ఫైల్స్ అని అలా ఉంటాయా? అలా అలా ఉండకపోవచ్చు, అప్ టు ఇన్ని రోజులు అలా ఏమి ఉండకపోవచ్చు. నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అక్కడ. ఓకే. ఓకే, సో ఈవెన్ ఐ హావ్ నాట్ కౌంటెడ్ ఇట్ ఇన్ని కనెక్షన్స్ ఏంటి అనేది. అందుకనే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇఫ్ మీ సోర్స్ అక్కడ లేకపోతే యూ గో టు న్యూ సోర్స్. ఓకే, అండర్స్టూడ్? హలో. ఓకే అండి. Yes. యా. ఓకే, Yes, sir. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే డేటాని లోడ్ చేసాం ఫ్రమ్ ఎక్సెల్. కరెక్ట్? Yes, sir. Correct. Yes. కానీ నౌ ఫర్ ద ఫస్ట్ టైం మనం డేటాని ప్రిపేర్ చేయబోతున్నాం. వీ కెన్ ప్రిపేర్ అవర్ ఓన్ డేటా సెట్ ఇన్ పవర్ బిఐ. ఎందుకు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అంటే కొన్నిసార్లు మనం స్మాల్ డేటా సెట్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆ ఫీచరు పవర్ బిఐలో ఉంది. ఓకే, దట్ ఈస్ ఎంటర్ డేటా. బై యూజింగ్ ఎంటర్ డేటా యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ డేటా సెట్. ఎంటర్ డేటా క్లిక్ చేసిన, సో మీకు ఒకవేళ కాలం యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. రో యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా మీరు కాలమ్స్ రోస్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే దెర్ ఈజ్ ఏ లిమిటేషన్. ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే మీరు లోడ్ చేయగలుగుతారు. ఎన్ని సెల్స్ డేటా మాత్రమే ప్రిపేర్ చేయగలుగుతారు మీరు?
3000 cells. 3000. cells. ఇప్పుడు ఎన్ని సెల్స్ నేను యాక్టివేట్ చేశాను? 10. No, అండి, 70. 70. 70. Oh. 70. 7 columns, 10 rows. 10 rows. 7 into Yes. 10, 70 cells. 70. 70 cells నేను యాక్టివేట్ చేశాను. అలా మీరు 3000 cells డేటా మాత్రమే మీరు లోడ్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా? ఓకే, అసలు మనం ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని సెల్స్ డేటాను కూడా మనం లోడ్ చేయము యాక్చువల్గా. ఓకే, మనం మ్యాచ్ టు మ్యాచ్ ఒక 5 rows 3 rows అలాంటి డేటాని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, వినండి. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ టు డిలీట్ ఫ్యూ కాలమ్స్. కాలమ్ 4ని డిలీట్ చేయాలనుకున్నా, కాలమ్ 2ని డిలీట్ చేయాలనుకున్నా, కాలమ్ 6ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇవన్నీ అక్కడక్కడక్కడ ఉన్నాయి కదా. Yes. సో ఇప్పుడు నేను కాలమ్ 2 సెలెక్ట్ చేశాను. కాలమ్ 2 సెలెక్ట్ చేసి కాలమ్ 4కి వెళ్ళాను అనుకో, కాలమ్ 2 సెలెక్షన్ పోతుంది కదా. Yes. సో ఇప్పుడు నేను కాలమ్ 2, కాలమ్ 4, కాలమ్ 6 నేను డిలీట్ చేయాలంటే వైల్ సెలెక్టింగ్ యూ యూస్ కంట్రోల్. ఇప్పుడు నేను కాలమ్ 4 సెలెక్ట్ చేశానా, Yes. ఫస్ట్ కాలమ్కి అవసరం లేదు. నెక్స్ట్ కాలమ్ 2కి నేను సెలెక్ట్ చేశాను, కాలమ్ 6ని కూడా సెలెక్ట్ చేశాను. గివ్ మీ 1 minute. Hello, by using control you can select, okay, multiple columns, okay, and right click you can delete it. So columns delete అయిపోయినాయా? Yes. ఎస్ అండి. నేను మళ్ళీ కాలమ్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ టు గో విత్ బల్క్ డిలీషన్ అన్నమాట. ఇందాక ఏంట్రా అంటే అక్కడక్కడ కాలమ్స్ డిలీట్ చేశాను. నౌ నేను ఒక సెట్ ఆఫ్ కాలమ్స్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రమ్ కాలమ్ 3 టు కాలమ్ 6. మధ్యలో ఉన్న కాలమ్స్ కూడా డిలీట్ అవ్వాలి అండ్ కాలమ్ 3, కాలమ్ 6 కూడా డిలీట్ అవ్వాలి. సో కాలమ్ 6 ఆల్రెడీ సెలెక్ట్ అయింది, రైట్? Yes. Yes. సో కాలమ్ 3 సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ క్లిక్ చేయండి. షిఫ్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి, మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. సో అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోల్ అండ్ షిఫ్ట్? Yes. Yes, sir. అర్థమైందా అందరికీ? Yeah. ఓకే, మధ్యలో కాలమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే గో విత్ షిఫ్ట్. అక్కడక్కడ కాలమ్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే గో విత్ కంట్రోల్. Control. రైట్ క్లిక్, డిలీట్. సో సేమ్ విల్ వర్క్ ఫర్ రోస్ యాజ్ వెల్. సేమ్ విల్ వర్క్ ఫర్ రోస్ యాజ్ వెల్. ఓకే, నౌ ఇప్పుడు మీ నేమ్స్ చెప్పండి. టెల్ యువర్ నేమ్స్ ఫాస్ట్. Sunil. Navya. Navya. Shruti. Kirisha. Prasanna. Srinivas. అంతేనా? సో ఇప్పుడు నేను ఈ కాలమ్స్ నాకొద్దు, ఐఎమ్ టేకింగ్ రోస్ నాకొద్దు, ఐఎమ్ టేకింగ్ ఇట్ అవుట్. ఓకే, రైట్ క్లిక్, డిలీట్. నేమ్స్. టేబుల్ వచ్చేసిందా పవర్ క్వెరీ ఎడిటర్కి? Yes. ఎస్.
ఓకే. Yes. ఇప్పుడు ఇందులో నా నేమ్ లేదు కదా, Mhm. సో నా నేమ్ కూడా తీసుకొని రావాలి. నా నేమ్ తీసుకొని రావాలంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, నా నేమ్‌ని వేరే నేమ్‌తో రీప్లేస్ చేసి నా నేమ్ తీసుకురావటం. లేదు అంటే నా నేమ్ ఒక న్యూ ఎంట్రీగా తీసుకురావటం. సో ఏ వే చూద్దాం ఫస్ట్. New New entry. న్యూ ఎంట్రీ సార్. న్యూ ఎంట్రీ. సో న్యూ ఎంట్రీ చేయాలి అంటే మీకు రైట్ సైడ్‌లో క్వెరీ సెట్టింగ్స్ అని కనపడుతుందా? Mhm. Yes, sir. క్వెరీ సెట్టింగ్స్‌లో అప్లైడ్ స్టెప్స్‌లో సోర్స్. క్వెరీ సెట్టింగ్స్‌లో అప్లైడ్ స్టెప్స్‌లో సోర్స్. సోర్స్‌లో సెట్టింగ్స్ ఉన్నాయి. దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మళ్ళీ ఎడిట్ మోడ్‌లోకెళ్ళిద్ది. ఎడిట్ మోడ్‌లోకెళ్ళిద్ది. అంటే మీరు ఇందాక డేటాని ఎక్కడైతే ప్రిపేర్ చేశారో అక్కడికెళ్తది. కమ్ హియర్ అండ్ యాడ్ Mhm. అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే. సో నా పేరు వచ్చిందా ఇప్పుడు? Yes. Yeah. ఓకే. రీప్లేస్ ఐ విల్ షో ఇట్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకేనా? మనకి రిబ్బన్స్‌లో స్లోగా వెళ్ళేటప్పుడు ఇక్కడ రీప్లేస్ వాల్యూస్ ఉందా? ఇక్కడికి వచ్చినప్పుడు sir. మీరు నేర్చుకుంటారు. ఓకే. ఇవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటారు. ఓకే. సో ఇప్పుడు నా పేరు వచ్చింది. ఓకే. ఐ హావ్ ఎడిటెడ్ ఇట్ అండ్ ఐ హావ్ గాట్ ఇట్. సో ఇంతకు ముందు వాళ్ళు కాకుండా న్యూ జాయినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ క్వెషన్. సిటీ వైజ్ సేల్స్‌లో ఐ వాంట్ టు గెట్ న్యూ కంట్రీ, సిటీ, సేల్స్. ఒక కొత్త కంట్రీ, కొత్త సిటీ, కొత్త సేల్స్ డేటా తీసుకురావాలి. కెన్ ఐ డూ దట్ వన్ ఇన్ పవర్ బిఐ అనేది క్వెషన్. ఇస్ దట్ పాసిబుల్? మళ్ళీ చెప్పండి ఒకసారి క్వశ్చన్. I want to get new country, new city, new sales. ఇక్కడ ఉన్న కంట్రీ కాకుండా వేరే కంట్రీ, వేరే సిటీ, వేరే సేల్స్ తీసుకురావాలి. ఇస్ దట్ పాసిబుల్? ఇక్కడ నా నేమ్ ఉందా ఇక్కడ? ఇంతకు ముందు Yes. ఇంతకు ముందు నా నేమ్ ఉందా? లేదు. మనం తీసుకొచ్చాం రైట్? Yes. సో ఇన్ ద సేమ్ వే సిటీ వైజ్ సేల్స్ లో కూడా కెన్ ఐ గెట్ Mhm. న్యూ కంట్రీ, సిటీ, సేల్స్ అనేదే క్వశ్చన్. Yes. Yes, sir. ఎస్ యాడ్ చేయొచ్చా? ఎక్కడికి వెళ్ళి యాడ్ చేయాలి? Source లోకి సేమ్ అప్లైడ్ ఓకే. అప్లైడ్ సెట్టింగ్ లో సోర్స్ లో సో అయిందా? మీ దగ్గర డేటా ఉంటే అవుతుంది, డేటా లేకపోతే అవుతుంది. సో యాక్చువల్గా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే డేటాని బయట నుంచి తెచ్చుకుంటున్నారు కరెక్ట్? Yeah. సో యూ కెనాట్ డూ ఎనీథింగ్. అది లింక్ చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ నుంచి నువ్వు డేటాని తీసుకొచ్చావని చూపిస్తుంది. యూ కెనాట్ డూ ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి. ఏదైతే మీరు డేటాని బయట నుంచి తీసుకొని వచ్చారో వాటిని మీరు ఏం ఎడిట్ చేయలేరు. ఎడిటింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎడిటింగ్ ఈజ్ డిఫరెంట్, ట్రాన్స్ఫార్మింగ్ ఈజ్ డిఫరెంట్ గైస్. గుర్తుపెట్టుకోండి. ఎడిటింగ్ ఈజ్ డిఫరెంట్, ట్రాన్స్ఫార్మింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే. రీప్లేసింగ్ వన్ వాల్యూ విత్ అనదర్ వాల్యూ, దట్ ఈస్ వన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ నేను నా నేమ్ని వేరే నేమ్తో రీప్లేస్ చేసుంటే దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఇక్కడ న్యూ ఎంట్రీగా తీసుకొని వచ్చాను. ఓకే. ఆల్రెడీ లోడ్ చేసిన డేటాని న్యూ ఎంట్రీగా తీసుకొని వచ్చాను. దిస్ ఇస్ ఎడిటింగ్. రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఓకే. ఎడిటింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ ద ప్రిపేర్డ్ డేటా విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ పవర్ బిఐ. ఓకే. బయట నుంచి తెచ్చుకున్న వాటిని మీరు ఏం చేయలేరు. ఒకవేళ ఒక న్యూ కంట్రీ, న్యూ సిటీ, న్యూ సేల్స్ ఇలా రావాలి అంటే ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ద డేటా సోర్స్. డేటా సోర్స్లో ఉంటే ఇక్కడ వస్తుంది. రీఫ్రెష్ చేస్తే వస్తుంది. డేటా సోర్స్లో లేకపోతే రాదు. అర్థమవుతుందా? ఎస్ కెన్ వి చెక్ దట్? చెక్ చేద్దామా? Yes. ఒక కంట్రీ పేరు చెప్పండి. పాకిస్తాన్. పాకిస్తాన్. సిటీ పేరు పాకిస్తాన్ ఆల్రెడీ చెప్పండి. ఉంది లిస్ట్ లో. ఉందా? ఆల్రెడీ ఉంది. సో లిస్ట్ లో లేనిది చెప్పండి. ఏంటి? మెక్సికో. మెక్సికోలో సిటీ పేరు తెలుసా నీకు? కాజిమల్. మయన్మార్ పెడదామా? యా. జపాన్ పెట్టండి సార్.
బర్మా అనేది క్యాపిటల్ కదా, Mhm. అదొక సిటీ కూడా అయి ఉండొచ్చు కదా, ఢిల్లీ లాగా. ఐఎమ్ రైట్? మయన్మార్ కంట్రీయా? కాదా? మయన్మార్ కంట్రీ కాదా, స్టేట్ ఇది? నో మయన్మార్ కంట్రీ అండి బాబు. మయన్మార్ బర్మాని పాత బర్మాని మయన్మార్ అనే వాళ్ళు అనుకుంటాను. ఫార్మర్లీ బర్మా. నాకున్న నాలెడ్జ్ లో అయితే ఇదొక సిటీ కంట్రీ అనుకుంటున్నా, పెట్టేశాను, చూద్దాం. ఓకే, మన మోటో వచ్చి ఇప్పుడు అది కంట్రీయా సిటీ అనేది కాదు, ఇది అక్కడ వస్తుందా లేదా అనేదే మోటో. ఓకే, Okay. సో ఎంతమందికి ఎక్సెల్ వచ్చి మీ దాంట్లో, మీ బ్యాచ్ లో? నాకు వచ్చండి. ఓకే నాకు లైట్ గా టచ్ ఉందండి. ఓకే, నాకు కూడా లైట్ గా టచ్ ఉందండి. 1 minute. నేను రికగ్నైజ్ చేసింది ఓన్లీ ఇద్దరిని, ఒకటి శ్రీనివాస్, ఇంకోటి సునీల్. ఇంకొక సరే. అమ్మాయి ఎవరు? రీసెంట్ గా వచ్చానండి. మీ Esther. పేరు రికగ్నైజ్ చేయాలి శిరీష. నేను. శిరీష. ఓకే, సో ఓకే ఫైన్. ఇది నేను క్లోజ్ చేసేస్తున్నా. మయన్మార్ యాడ్ చేశాం కదా, సో ఇది ఇక్కడ రావాలి అంటే మనం రీఫ్రెష్ చేయాలి. ఓకే, సో ఎంటర్ డేటా మీకు క్లియర్ అయిపోయిందా? ఎనీ క్వశ్చన్ ఆన్ ద ఎంటర్ డేటా? లేదండి. Yes. నో క్వశ్చన్స్, రైట్? No. No ఓకే question. ఫైన్. నౌ డేటా సోర్సెస్, పారామీటర్ ఇవి ఇప్పుడే అవసరం లేదు, అట్ లీటర్ పాయింట్ ఆఫ్ టైం డిస్కస్ చేద్దాం. క్వెరీలోకి వెళ్దాం. క్వెరీలో మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రీఫ్రెష్ ప్రివ్యూ, ఇంకోటి రీఫ్రెష్ ఆల్, ఇంకోటి క్యాన్సిల్ రీఫ్రెష్. రీఫ్రెష్ ప్రివ్యూ అంటే సెలెక్టెడ్ టేబుల్ ని రీఫ్రెష్ చేయడం. వాట్ ఈస్ ద సెలెక్టెడ్ టేబుల్ నౌ? సిటీ వైజ్ సేల్స్. రీఫ్రెష్ ఆల్ Country. అంటే ఆల్ టేబుల్స్ రీఫ్రెష్ All చేయడం. tables. కంట్రీ ఈజ్ ఓన్లీ కాలమ్. నేను అంటుంది టేబుల్. టేబుల్ ఈజ్ సిటీ వైజ్ సేల్స్, కంట్రీ ఈజ్ ద కాలమ్. ఓకేనా? సో రీఫ్రెష్ చేస్తే ఎంటైర్ టేబుల్ రీఫ్రెష్ అవుతుంది. ఎంటైర్ టేబుల్ రీఫ్రెష్ అవుతుంది. ఓకే, రీఫ్రెష్ ప్రివ్యూ, రీఫ్రెష్ ఆల్, క్యాన్సిల్ రీఫ్రెష్. రీఫ్రెష్ ప్రివ్యూ వచ్చి సెలెక్టెడ్ టేబుల్ రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ ఆల్ అంటే అన్ని టేబుల్స్ రీఫ్రెష్ అవుతాయి. రీఫ్రెష్ అయ్యే టైంలో ఈ క్యాన్సిల్ రీఫ్రెష్ ఎనేబుల్ అవుతుంది. మీరు రీఫ్రెష్ అయ్యే టైంలో మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. క్లియర్? Yes. అండర్స్టూడ్? సో రీఫ్రెష్ ప్రివ్యూకి వెళ్దాం. క్లిక్ చేస్తున్నాం. మయన్మార్ వచ్చిందా? Yes. వచ్చింది. సో ఏదన్నా డేటా మీకు రావాలి అన్నా, లేకపోతే డేటా పోవాలి అన్నా, ఓకే, దాట్ డేటా సోర్స్లో ఏమన్నా చేంజెస్ జరిగితే అవి ఇక్కడ కూడా జరుగుతాయి. క్లియర్? కానీ హైడ్ చేయటం ఇవన్నీ ఇక్కడ కూడా చేయొచ్చు. అంటే మీకు చైనా డేటా వద్దు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చైనా డేటా మోడల్లోకి లోడ్ చేయకూడదు, అది మనం చేయొచ్చు, అలాంటివి చేయొచ్చు. కానీ డేటా కంప్లీట్లీ అక్కడ ఏమన్నా చేంజెస్ జరిగితే ఇక్కడ రెప్లికేట్ అవుతాయి. ఎలా అంటే రీఫ్రెష్ చేస్తే రెప్లికేట్ అవుతాయి. గాట్ ఇట్? refresh all will refresh all the tables, will refresh all the tables. సో ఇలా మనం టేబుల్స్ అన్ని రీఫ్రెష్ చేసుకోవచ్చు. రీఫ్రెష్ జరుగుతుంది అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, అది చెప్పడం మర్చిపోయాను. ఈ డాట్స్ వెళ్తున్నాయా? Yes. ఈ డాట్స్ వెళ్ళేంతసేపు రీఫ్రెష్ అవుతున్నట్టే. ఓకే, అండ్ అయిపోయిన తర్వాత రీఫ్రెష్ అయిపోయినట్టు. సో డన్, రీఫ్రెష్ అయిపోయింది. ఓకే,
ఇప్పుడు నేను కొంతసేపు ఈ ఆప్షన్స్ గురించి పక్కన పెడదాం. లెట్ జంప్ ఇన్ టు మేనేజ్ కాలమ్స్. ఓకే, మేనేజ్ కాలమ్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి అవి? Choose column. column. Choose columns, remove columns. చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్. చూస్ కాలమ్స్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? చూస్ కాలమ్, Choose గో టు column, కాలమ్. go to column. చూస్ కాలమ్స్, గో టు కాలమ్స్. ఓకే, ఈ చూస్ కాలమ్ వల్ల యూజ్ ఏంట్రా అంటే మీకు కావాల్సిన కాలమ్స్ని చూస్ చేసుకోవచ్చు. మీకు వద్దనుకున్న కాలమ్స్ని చూస్ చేసుకోకుండా ఉంటే అవి డిలీట్ అయిపోతాయి, అంటే రిమూవ్ అయిపోతాయి. ఓకేనా? సో చూస్ కాలమ్స్లో ఓకే, ఇప్పుడు మీకు ఏమేం కాలమ్స్ కావాలి? ఇప్పుడు అన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయి కదా, నాకు ఈ కాలం వద్దు, లాస్ట్ కాలం వద్దు అనుకుంటే అన్చెక్ చేయొచ్చు. మిగతా అన్ని నాకు కావాలనుకున్నప్పుడు చెక్ చేస్తాం. లాస్ట్ కాలం వద్దు అనుకుంటే అన్చెక్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ఓకే, కాలం రిమూవ్ అయిపోయింది. కరెక్ట్? Correct. సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, పాయింట్ ఏంట్రా అంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఏమైనా స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, మీన్స్ ఇప్పుడు మీరు స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, లైక్ ఇప్పుడే ప్రజెంట్ ఒక స్టెప్ ఇంప్లిమెంట్ చేశారు, కాలమ్ని రిమూవ్ చేశారు. కరెక్ట్? Yes. ఇట్ హ్యాంపర్డ్ Yes. అవర్ టేబుల్, రైట్? దట్ స్టెప్ హ్యాంపర్డ్ అవర్ టేబుల్, ఐ రైట్? Yes. ఇలాంటి స్టెప్స్ అన్నీ సేవ్ అవుతాయి. Okay. ఇలాంటి స్టెప్స్ అన్నీ సేవ్ అవుతాయి. అది ఎలా సేవ్ అవుతాయి అంటే ఫస్ట్ మీరు ఏం చేశారు, ఈ టేబుల్కి మీరు ఏం చేశారంటే ఫస్ట్ ఒక సోర్స్కి కనెక్ట్ చేశారు, కనెక్ట్ చేసి తెచ్చుకున్నారు డేటాని. కరెక్ట్? Okay, Yes. yes. దాని తర్వాత ఆటోమేటిక్గా డేటా టైప్స్ అసైన్ అయినాయి. ఎస్, Yes. Yes. అంటే Yeah. మీరు చేయలేదు అది, కానీ ఆటోమేటిక్గా అసైన్ అయినాయి. అది కూడా ఒక స్టెప్ రికార్డ్ అవుతుంది అది. ఓకే, దాని తర్వాత ఏం జరుగుతుంది, మీరు ఒక కాలమ్ని రిమూవ్ చేశారు. దట్ ఈస్ వన్ మోర్ స్టెప్. ఇలా స్టెప్స్ అన్ని రికార్డ్ అవుతాయి. అవన్నీ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే అప్లైడ్ స్టెప్స్లో చూడొచ్చు. ఇఫ్ యూ సీ హియర్ సోర్స్ నుంచి మీరు మీన్స్ ఈ సోర్స్కి కనెక్ట్ అయ్యారు, డేటా తెచ్చుకున్నారు. డేటా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది డేటా. ఇఫ్ యూ సీ హియర్ డేటా ఇలా ఉంటుంది, అంటే మీ హెడర్స్ కూడా డేటాలో ఉంటుంది. సో దాని తర్వాత ఆటోమేటిక్గా ఒక స్టెప్ క్రియేట్ అవుతాయి, మీ హెడర్స్ పైకి వెళ్తాయి. దాని తర్వాత ఇక్కడ డేటా టైప్స్ ఏమన్నా ఉంది, ABC 1 to 3 అని ఉంది, రైట్? Yes. Yes. సో ఎగ్జాక్ట్ డేటా టైప్స్ అసైన్ అవ్వలేదు ఇంకా. దట్ ఈస్ ది స్టెప్. ఇలా వన్ బై వన్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు ఎన్ని స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తారో అన్ని స్టెప్స్ వన్ బై వన్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేశారనుకో, 20 స్టెప్స్లో ఎలా జరుగుతుందంటే ఫస్ట్ స్టెప్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ పైన సెకండ్ స్టెప్ ఇంప్లిమెంట్ అవుతుంది, సెకండ్ స్టెప్ పైన థర్డ్ స్టెప్ ఇంప్లిమెంట్ అవుతుంది, 7th స్టెప్ పైన 8th స్టెప్ ఇంప్లిమెంట్ అవుతుంది, 15th స్టెప్ పైన 16th స్టెప్ ఇంప్లిమెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్క స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఇంప్లిమెంట్ అవుతుంది. అర్థమవుతుందా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా రాంగ్ చేశారనుకో స్టెప్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15th స్టెప్ 20 స్టెప్స్ క్రియేట్ చేసేసారు, 15th స్టెప్ రాంగ్ అనుకో, యూ కెన్ కమ్ హియర్ అండ్ డిలీట్ దట్ స్టెప్. ఈ ఇంటూ మార్క్ ఉందా, దీని మీద క్లిక్ చేసేసారనుకో ఆ స్టెప్ వెళ్ళిపోద్ది, డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ. క్లియర్? ఎనీ క్వశ్చన్? Clear. ఇప్పుడు So- మీరు 20 స్టెప్స్ అన్నారు కదండి. 15th స్టెప్ లో రాంగ్ చేస్తే అది డిలీట్ చేస్తే అప్ టు 20 స్టెప్స్ వెళ్ళిపోతాయా, లేకపోతే అక్కడ 15th స్టెప్ ఒక్కటే 15th పోతుందా? స్టెప్ ఒక్కటే పోతుంది. కానీ మనం 15th స్టెప్ లో ఏదన్నా తీసుకున్నది అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది కదా 16th కి 17th కి అలా 18th కి. ఫర్ రిఫ్లెక్ట్ ఎగ్జాంపుల్ అవుతే అవన్నీ ఎర్రర్స్ త్రో చేస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే వాటిని సెట్ రైట్ చేయాలి. ఓకే ఓకే ఓకే, సెట్ రైట్ చేయకపోతే దెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. ఓకే ఓకే, ఎందుకంటే ఇంక ఎర్రర్ చూపిస్తానే ఉంటుంది అది. ఇంక మీకు ఇక్కడ డేటా ఏం చూపించదు, ఎర్రర్ చూపిస్తుంటుంది. ఆ స్టెప్స్ ఎయిదర్ మళ్ళీ మీరు రీక్రియేట్ చేయాలి డిలీట్ చేసి, లేదు అంటే స్టెప్స్ని మాడిఫై చేయాలి. అది ఎలా మాడిఫై చేస్తారు అనేది ఇప్పుడు నేను మాట్లాడతాను. ఓకే, సో అసలుకి యాక్చువల్గా ఈ స్టెప్స్ అన్ని క్రియేట్ అవ్వటానికి
ఎక్కడైనా సరే ఇఫ్ యూ గో టు ఎక్సెల్, ఓకే, ఎక్సెల్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేశారని కదా, ఎక్కడైనా సేవ్ అవుతుందా? మ్యాక్రోస్లో సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే సేవ్ అవ్వదు. ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఎనీ కోడ్, మ్యాక్రో కోడ్ రాశారనుకోండి, ఆ కోడ్ మ్యాక్రోలో ఉంటుంది అండ్ ఎవ్రీ టైం అది అదే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తుంది. ఐఎమ్ రైట్? ఎస్ అండి. ఎస్ అండి. సో 1 minute ఛార్జింగ్ పెడతాను. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన స్టెప్స్ ప్రతిసారి సేమ్ స్టెప్స్ రిపీట్ అవ్వాలి కదా. అంటే వెన్ ఎవర్ యూ రీఫ్రెష్ ద డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేటా ఉంది, రేపు రీఫ్రెష్ చేస్తే మళ్ళీ డేటా రావాలి. ఈ స్టెప్స్ అన్ని క్రాస్ చేసుకొని లాస్ట్ స్టెప్కి రావాలి. అది అంటే దిస్ ఇస్ లైక్ అన్ ఆటోమేషన్ అనమాట. వీఆర్ డూయింగ్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంటి అసలుకి? ఆటోమేషన్ ఎందుకు చేస్తాం చెప్పండి గైస్, ఎనీ ఐడియా? ఆటోమేషన్ ఎందుకు చేస్తాం? సో ప్రతిసారి మనము డేటాను ఎడిట్ చేయకుండా మనం ఆటోమేషన్ చేస్తే కానీ ఆటోమేటిక్గా తీసేసుకుంటాం సార్. రిపిటేటివ్ Repeating టాస్క్ it. ఆటోమేట్ చేస్తాం మనం. Yes. సేమ్ టాస్క్స్ విల్ రిపీట్. రిపిటేటివ్ టాస్క్స్ మనం ఆటోమేట్ చేస్తాం. ఈ రోజు ఒక టాస్క్ చేసావు, రేపు ఇంకొక టాస్క్ డిఫరెంట్ గా చేస్తున్నాం, దాన్ని ఆటోమేట్ చేస్తామా? చేయం. చేయం. వి విల్ డూ ఇట్ మాన్యువల్లీ. కానీ రిపిటేటివ్ గా చేస్తున్న వాటిని ఆటోమేట్ చేస్తాం. ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో అవి ప్రతిసారి ఇంప్లిమెంట్ అవ్వాలి ఆన్ ద న్యూ డేటా. మీరు రీఫ్రెష్ చేస్తే డేటా చేంజ్ అవుతుంది కదా. ఎస్ అండి. ఆన్ ద న్యూ డేటా ప్రతిసారి అవి ఇంప్లిమెంట్ అవ్వాలి. సో అందుకని ఈ స్టెప్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ స్టెప్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ సేవ్ అవుతుంది. సో దీనికి బ్యాక్ ఎండ్ లో ఒక కోడ్ జనరేట్ అవుతుంది అనమాట. దాట్ కోడ్ విల్ సేవ్ ఆల్ ది స్టెప్స్ అండ్ ఎవ్రీ టైమ్ రీఫ్రెష్ చేసిన ప్రతిసారి అది ఆటోమేటిక్ గా అన్ని స్టెప్స్ ని తీసుకొని అట్ లాస్ట్ స్టెప్ కి తీసుకొని వస్తుంది అనమాట. అంటే డేటా అనేది కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి బయటికి మనకి ట్రాన్స్ఫార్మ్డ్ డేటా వస్తుంది. అండర్స్టూడ్? Is this clear? Any question? ఎస్ అండి. Everyone? నో అండి. What no? క్లియర్ అండి. Okay. Any questions? అమ్మాయిలు ఎవరు మాట్లాడట్లేదు. ఎనీ క్వశ్చన్స్? No అండి. ఓకే, ఫైన్. సో స్టెప్స్ అనేది ప్రతిదీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, చూస్ కాలమ్స్కి వెళ్ళి ఐ హ్యావ్ అన్సెలెక్టెడ్ దిస్ కంట్రీ సిటీ సేల్స్, క్లిక్ ఆన్ ఓకే. ఈ కాలమ్ డిలీట్ అయిపోయింది, ఆ స్టెప్ క్రియేట్ అయింది. ఈ స్టెప్ ఎలా క్రియేట్ అవుతుందంటే బికాస్ బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే అడ్వాన్స్ ఎడిటర్లో ఉంటుంది. దిస్ కోడ్ విల్ బి దేర్ ఇన్ ద అడ్వాన్స్ ఎడిటర్. అడ్వాన్స్ ఎడిటర్లో కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే, అడ్వాన్స్ ఎడిటర్లో ఇలా కోడ్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ కోడ్ ఈజీగానే ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ టఫ్ థింగ్. ఓకే, కానీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు మాడిఫై చేయాలి అని అనుకున్నప్పుడు, మీరు ఎప్పుడైనా మాడిఫై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఈ కోడ్ని సేవ్ చేసుకోండి ఎక్కడైనా. ఏ నోట్ ప్యాడ్లోనో, వర్డ్లోనో, నోట్ ప్యాడ్ ++లోనో, అందులో ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఫస్ట్ సేవ్ చేసుకొని దెన్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఎర్రర్ కనుక త్రో చేసింది అనుకో, మీకు తెలియదు కదా ఎలా ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయాలో. అర్థమవుతుందా? ఎర్రర్ కనుక రెక్టిఫై చేయలేదనుకో ఎంటైర్ క్వెరీ పోయిద్ది. సో ఒక మిస్టేక్, ఇప్పుడు నేను అక్కడ ఫ్లవర్ బ్రాకెట్ తీసేస్తున్నా అనుకుందాం, 2 ఉన్నాయి, ఒకటి తీసేస్తున్నా. క్లిక్ ఆన్ డన్. ఎర్రర్ త్రో చేస్తుందా? ఈ ఎర్రర్ ఎలా క్లియర్ చేయాలో మీకు తెలియదు అనుకుందాం, గూగుల్ చేసినా కానీ తెలియలేదు అనుకుందాం. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఎంటైర్ క్వరీ పోయినట్టేగా. ఇప్పుడు ఈ క్వరీలో ఒక 120 స్టెప్స్ 130 స్టెప్స్ ఉన్నాయనుకో, అవన్నీ పోయినట్టే కదా. సో అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఒక క్వరీని టచ్ చేసేటప్పుడు, మీన్స్ కోడ్ని టచ్ చేసేటప్పుడు కీప్ దట్ వన్ ఇన్ నోట్ ప్యాడ్. ఓకే, సేఫర్ సైడ్గా ఆ క్వరీని కాపీ చేసుకోండి ఫస్ట్, దెన్ యూ టచ్ ఇట్. క్లియర్? ఓకే. ఓకే. అండ్ ఇఫ్ యూ సీ దిస్ కోడ్, ఇట్స్ వెరీ మచ్ సింపుల్ కోడ్. ఓకే, దీన్ని మనం M లాంగ్వేజ్ కోడ్ అంటాం. ఓకే, మనం ఈ పర్టికులర్ పాత్కి వెళ్ళి ఈ ఫైల్ని తెచ్చుకుందాం. ఓకే, ఈ ఫైల్లో ఈ పర్టికులర్ షీట్ని తెచ్చుకున్నాం, ఈ పర్టికులర్ షీట్ డేటాని తెచ్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ హెడర్స్ అనేది ప్రమోట్ అవుతుంది. ఇందాక నేను మీకు చూపించాను హెడర్స్ డేటాలో ఉన్నాయని, చూసారా మీరు?
అబ్జర్వ్ చేశారు ఇందాక మీరు ఎస్ సార్. హెడర్స్ Mhm. డేటాలో ఉంటే డేటా నుంచి హెడర్ కి ప్రమోట్ చేశాను. వాట్ ఈస్ దట్ ప్రమోషన్ అండ్ ఆల్ నేను ఈ ఆప్షన్స్ వస్తాయి, నేను డిస్కస్ చేస్తాను ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, అండ్ ఇవన్నీ డేటా టైప్స్ అసైన్ చేస్తుంది. అండ్ ఇది మీరు ఇప్పుడు డిలీట్ చేసిన కాలం యొక్క కోడ్ ఇది. మీరు ఇప్పుడు ఒక కాలం డిలీట్ చేశారు కదా చూస్ కాలమ్స్ నుంచి, కరెక్ట్? Yes. సో Yes. దానికి Yes. సంబంధించిన కోడ్ ఇది. అంటే ఏవైతే కాలం ఇక్కడ ఉంటుందో అవన్నీ ఉన్నట్టు, లేనిది లేనట్టు. అర్థమైందా మీరు? Yeah, yeah. ఇక్కడ ఇది సినిమా చూసారా మీరు, జాతిరత్నాలు? కోర్టులో ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా లేని వాళ్ళు లేనట్టు. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న కాలమ్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఓకే, లేని కాలం డిలీట్ అయినట్టు. ఓకే, అలా కోడ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, మీరు మేజర్గా ఈ రాయటాలు ఇవన్నీ మనకి అవసరం లేదు. ఓకే, బికాస్ ఎందుకంటే ఈ కోడ్స్ అన్ని ఎలా జనరేట్ అవుతున్నాయి విత్ ద రిబ్బన్ ఆప్షన్స్. సో ఇఫ్ యూ నో ద రిబ్బన్ ఆప్షన్స్ దట్ ఈస్ ఎనఫ్. కానీ కోడ్ని మాడిఫై చేయడం ఈజీయే. సో మనం మాడిఫై చేసేది ఇవేం మాడిఫై చేయం కదా. ఇఫ్ యూ సీ టేబుల్ డాట్ సెలెక్ట్ కాలమ్స్ ఇవేం మాడిఫై చేయం. వీఆర్ గోయింగ్ టు మాడిఫై ఓన్లీ దీస్ థింగ్స్, రైట్? Yes. Data types. జనరల్లీ ఇవి చేంజ్ చేస్తాం మనం మహా అయితే, కరెక్ట్? లేకపోతే Yes. ఇక్కడికి వచ్చి పాత్ చేంజ్ చేయటం ఇలాంటివి చేంజ్ చేస్తాం. దీస్ ఆర్ ఈజీ ఇన్ నేచర్. ఓకే, సో కానీ ఎప్పుడైనా మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్. ఓకే, సో దీన్ని మనం ఎం లాంగ్వేజ్ కోడ్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సార్ ఒక్క డౌట్ సార్ ఉంది ఒక్క అక్కడ. సార్ గోన్ చేంజ్ టైప్ లో లెఫ్ట్ రైట్ సైడ్ లో సేల్స్ వచ్చి ఇప్పుడు చూస్తే సిటీ టైప్ టెక్స్ట్, కంట్రీ సిటీ సేల్స్ టైప్ టెక్స్ట్ ఉంది. కానీ సేల్స్ లో అదేంటది ఇంట్ 64 డాట్ టైప్ అనేది దిస్ వన్ ఇంటీజర్, హోల్ నెంబర్. Numbers. మన హోల్ Number. నెంబర్ ఉంది కదా అది. ఓకే, సార్ ఇంకో డౌట్ అండి. గోన్. సార్ ఇక్కడ మీరు రిమూవ్ అదర్ కాలం అన్నారు కదా, లాస్ట్ స్టెప్ జనరేట్ అయిన తర్వాత కింద లాస్ట్ ఇన్ అని ఆ లాస్ట్ స్టెప్ తీసుకుంటే వాట్ ఇస్ దిస్ సార్? రిమూవ్ అదర్ కాలం. దీని మీద స్టాండ్ అవుతుంది అది. ఓకే, ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వరకు చేసే తీసుకొని వస్తుంది. ఓకే నెక్స్ట్ చేసే స్టెప్ దానిపైన వస్తుంది. అవునవును, కరెక్ట్. ఓకే ఓకే M query, M language ఒకటేనా సార్? నో కాదు, ఎం క్వరీస్ ఆర్ డిఫరెంట్, ఎం లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. ఎం క్వరీ ఫంక్షన్స్ అనేది డిఫరెంట్ అండి, ఇది ఎం లాంగ్వేజ్ డిఫరెంట్. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో డౌట్ సార్. గోన్. ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్ లో మ్యాషప్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం కదా సార్. ఇక్కడ మనం ఫార్ములాస్ కూడా రైట్ చేస్తాం ఫార్ములా బార్ లో. ఇది పైథాన్ అవును. కదా సార్, రెండు డిఫరెంటే కదండి. సో ఇది Python use ఫార్ములాస్ ఆర్ డిఫరెంట్ అండి. ఫార్ములాస్ అండి. విల్ కాల్ ఇట్ యాజ్ ఎం క్వరీ. ఓకే, దిస్ ఇస్ ఎం లాంగ్వేజ్, బోత్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఫార్ములా బార్ లో యూజ్ చేసి పైథాన్ యూజ్ చేస్తాను. అది పైథాన్ కాదు. No. This is M Very- language. ఓకే You're talking about this one. యా Yes. This is M language. ఎం లాంగ్వేజ్. మీరు పైథాన్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యు నో పైథాన్ స్క్రిప్ట్ యూస్ చేసి యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా, ఆర్ ఆర్ స్క్రిప్ట్ యూస్ చేసుకొని కూడా యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. ఓకే, పవర్ క్వెరీ ఎడిటర్ విల్ సపోర్ట్ టు దీస్ పర్టికులర్ లాంగ్వేజెస్. దీస్ పర్టికులర్ ఏదైతే మీరు ఇప్పుడు ఎం లాంగ్వేజ్ కోడ్ ఎలా అయితే జనరేట్ చేస్తున్నారో బై యూజింగ్ రిబ్బన్, ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ పైథాన్ ఆర్ ఆర్ స్క్రిప్ట్ దెన్ యూ కెన్ యూస్ దోస్ టూ లాంగ్వేజెస్ యాజ్ వెల్. ఓకే, ఎక్కడ యూజ్ చేయాలి సార్ అవి? పైన. ఇక్కడే దీన్ని క్లిక్ Ah, చేసి యూ నీడ్ టు రైట్ ఇట్. ఓకే. అండ్ ఇఫ్ యూ హోవర్ ఆన్ ఇట్ ఏమని చూపిస్తుంది చూడండి, యూస్ పైథాన్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ షేప్ యువర్ డేటా. పైథాన్ నీడ్స్ టు బి ఇన్స్టాల్డ్ ఫర్ యూ టు యాడ్ ఏ పైథాన్ స్క్రిప్ట్. So you need to install the Python in your system, then you can integrate it, then you can work on this one. Clear? ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం రిమూవ్ అదర్ కాలమ్స్ స్టెప్ని తీసుకొని వచ్చాం, కాలమ్ని రిమూవ్ చేసాం. ఓకే, కాలమ్ని నేను రిమూవ్ చేశాను. ఓకే, మనకి వద్దు అనుకుంటే స్టెప్ వీ కెన్ టేక్ ఇట్ అవుట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి గో టు కాలం. ఈ గో టు కాలం యొక్క యూజ్ ఏంట్రా అంటే, ఇప్పుడు ఏ కాలం సెలెక్ట్ అయ్యింది ఇక్కడ? స్టూడెంట్ నేమ్ కాలం సెలెక్ట్ అయింది. స్టూడెంట్ నేమ్. ఈ సెలెక్షన్ని నేను జంప్ చేయాలనుకుంటే మీన్స్ ఫ్రమ్ స్టూడెంట్ నేమ్ టు మ్యాథ్స్, గో టు కాలం యూజ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ని సెలెక్ట్ చేసి ఓకే కొట్టాను అనుకో, సెలెక్షన్ జంప్ అయిందా?
Yes. Yes అండి. Yes, sir. సో సెలక్షన్ జంప్ చేసుకోవచ్చు. నార్మల్గా కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసినా సెలక్షన్ మీన్స్ మీరు ఏదైతే క్లిక్ చేస్తారో ఆ కాలం సెలెక్ట్ అవుతుంది. కానీ గో టు కాలం ఎందుకు ఇచ్చారా అంటే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీకు డేటా హ్యూజ్ డేటా ఉందనుకోండి, ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి, ఎక్కువ రోస్ ఉన్నాయి, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ గో టు కాలం అనేది హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, Yeah. సో నెక్స్ట్ వచ్చి రిమూవ్ కాలమ్స్, రిమూవ్ అదర్ కాలమ్స్. జాగ్రత్తగా వినండి, ఐ విల్ టెల్ ద డిఫరెన్స్ ఫస్ట్. ఓకే, రిమూవ్ కాలమ్స్ వచ్చి సెలెక్టెడ్ కాలమ్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ కాలమ్ యూస్ చేస్తాం. సెలెక్టెడ్ కాలమ్స్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ కాలమ్స్ యూస్ చేస్తాం. అదర్ కాలమ్స్, రిమూవ్ అదర్ కాలమ్స్ ఏంట్రా అంటే సెలెక్టెడ్ కానివి డిలీట్ చేయడానికి రిమూవ్ అదర్ కాలమ్స్ విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్. ఓకే, సెలెక్టెడ్ కానివి డిలీట్ చేయాలి అంటే రిమూవ్ అదర్ కాలమ్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. శిరీష అన్మ్యూట్, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేయండి. క్వశ్చన్ టు శిరీష. ఆర్ యూ రెడీ? శిరీష, Yes, sir. శిరీష, ఓకే. Yeah, ready ఐ అండి. వాంట్ టు డిలీట్ హిందీ, మ్యాథ్స్, సైన్స్, తెలుగు. హిందీ, మ్యాథ్స్, సైన్స్, తెలుగు ఏం చేయాలి చెప్పండి. వాట్ వీ నీడ్ టు డూ? ఇది రిమూవ్ కాలమ్స్ యూజ్ చేసా అండి. రిమూవ్ కాలమ్స్ యూస్ చేసి, రిమూవ్ కాలమ్స్ ఏం చేస్తుంది చెప్పండి. రిమూవ్ కాలమ్స్ యాక్చువల్గా సెలెక్టెడ్ వన్, ఫస్ట్ సెలెక్టెడ్ వన్ రిమూవ్ చేస్తుంది, రైట్? సో ఇప్పుడు నాకు Ah. హిందీ, మ్యాథ్స్, సైన్స్, తెలుగు ఈ 4 కాలమ్స్ నేను డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? వాట్ ఐ నీడ్ టు డూ? ఫస్ట్ రిమూవ్ కాలమ్స్ యూజ్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలండి. రిమూవ్ Select- కాలమ్స్ selected. యూస్ చేస్తే సెలెక్టెడ్ కాలమ్స్ డిలీట్ అవుతాయి. సో Okay. ఫస్ట్ మీరు ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. దానికి మీరు ఏం చేయాలి? ఆల్రెడీ చెప్పాను ఈ ఆప్షన్, జస్ట్ ఎ హింట్ ఫర్ యూ. చూస్ కాలమ్స్ నుండి సెలెక్ట్ చేసుకోవాలను. నో నో నో, చూస్ కాలమ్స్లో ఏంట్రా అంటే రిమూవ్ చేసేస్తున్నావు కాలమ్స్ని. సో నాట్ ఇన్ దట్ వే. కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో చెప్పండి. మల్టిపుల్ కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి? కంట్రోల్ యూజింగ్ So, కంట్రోల్ నేను సెలెక్ట్. హిందీ సెలెక్ట్ చేస్తున్నా, హిందీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మ్యాథ్సా? మ్యాథ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వేం చేయాలి? కంట్రోల్ క్లిక్ చేయాలి. కంట్రోల్ మ్యాథ్స్. సో సైన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్, తెలుగు సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్. ఇలా 4 కాలమ్స్ యూ నీడ్ టు సెలెక్ట్, దెన్ రిమూవ్ కాలమ్స్. సో 4 డిలీట్ అయిపోయినాయా? Yeah. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ ఎవరు? మాధవ. మాధవ, ఆర్ యు దేర్? అది మా హస్బెండ్ పేరు మర్చిపోయాను. ఓకే ఫైన్. దీని వాట్స్ యువర్ నేమ్? ప్రసన్న. ప్రసన్న. ఓకే, నేను స్టూడెంట్ నేమ్ కాకుండా మిగతా కాలమ్స్ అన్ని డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? షిఫ్ట్ క్లిక్ చేసి డిలీట్ చేయాలి. షిఫ్ట్ కంట్రోల్ డిలీట్. షిఫ్ట్ కంట్రోల్ డిలీట్. కరెక్ట్గా కావాలి నాకు ఆన్సర్. 1 సెకండ్. మీరు Control. చిన్న పిల్లలకి చెప్తారు చూసారా, కంట్రోల్ అలా చెప్పాలి నాకు ఆన్సర్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ అండ్ రైట్ క్లిక్. ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థమైందా? సో మిడిల్లో ఉన్నవి మొత్తం అంటే మనం సెలెక్ట్ చేసినవి కాక మిగతావన్నీ డిలీట్ క్వశ్చన్ చేయాలి. అర్థమైందా? కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్ అగైన్? స్టూడెంట్ నేమ్ కాకుండా మిగతా కాలమ్స్ అన్ని డిలీట్ చేయాలి. స్టూడెంట్ నేమ్ కాకుండా అన్ని. ఓకే, వన్ సెకండ్. నేను చెప్పిన ప్రాసెస్ చెప్పండి మీరు ఫస్ట్. సో ఐ మీన్ మిగతావన్నీ సెలెక్ట్ చేసుకోవాలి అదర్ దాన్ ఎలా సెలెక్ట్ చేయాలి? సో హిందీని సెలెక్ట్ Control. చేసి
అండ్ కంట్రోల్ కంట్రోల్ కమాండ్ యూస్ చేయకూడదు, షిఫ్ట్. సారీ సో ఈ టేబుల్ కమాండ్ సెలెక్ట్ యూజ్ చేయలేదా చేసేటప్పుడు షిఫ్ట్. కమాండ్ షిఫ్ట్ అండ్ మిగతావన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చా కమాండ్ ఎక్కడుంది? ఈ కమాండ్ బటన్. కమాండ్ లేదా ఓకే సో షిఫ్ట్. సో షిఫ్ట్ యూస్ చేస్తే అన్నీ ఉన్నాయా? రైట్. సో Uh-huh. రిమూవ్ కాలమ్స్, సెలెక్టెడ్ కాలమ్స్ రిమూవ్ అయిపోతాయి. ఇది వన్ వే. ఇంకొక వే ఏంట్రా అంటే సెలెక్ట్ చేయండి స్టూడెంట్ టైమ్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్. ఎందుకంటే నాకు ఈ కాలం కాకుండా మిగతా కాలమ్స్ డిలీట్ అవ్వాలి కదా. సో స్టూడెంట్ నేమ్ కాకుండా మిగతా కాలమ్స్ డిలీట్ అవ్వాలి. క్లియర్? Mhm. సో అప్పుడు ఏం చేయాలంటే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, ఫర్ ఎవ్రీ వన్. ఓకే. సో స్టూడెంట్ నేమ్ కాకుండా మిగతా కాలమ్స్ డిలీట్ చేయాలి అంటే ఈ కాలమ్ సెలెక్ట్ చేసి రిమూవ్ అదర్ కాలమ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? అదర్ కాలమ్స్ రిమూవ్ అయిపోతాయి. ఓన్లీ స్టూడెంట్ నేమ్ ఒకటే ఉంటుంది. ఓకే అండర్స్టూడ్ గైస్? Mhm. Yes. ఎనీ క్వశ్చన్? Yes, sir. No. No. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ చేసుకొని రేపు రండి. ఓకేనా? టుడేస్ Okay. టాస్క్ ఇస్ చూస్ కాలమ్స్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఇట్ ఈస్ రిమూవింగ్ ద కాలమ్. కరెక్ట్? Yes. Remove column, what it is doing? Again, it is removing the column. Correct? Okay. Mhm. Remove other columns, what it is doing? Again, it is removing the columns. Correct? సెలెక్టెడ్ కావాలి. Yes. సో రిమూవ్ కాలమ్స్, రిమూవ్ అదర్ కాలమ్స్ రెండు ఏం చేస్తున్నాయంటే కాలమ్స్ రిమూవ్ చేస్తున్నాయి. ఈవెన్ చూస్ కాలమ్స్ కూడా కాలమ్నే రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చూస్ కాలమ్స్ అనేది ఈ రెండిట్లో ఒక మెథడ్ని ఫాలో అవుతుంది. రిమూవ్ కాలమ్స్ కానీ రిమూవ్ అదర్ కాలమ్స్ మెథడ్ని ఫాలో అవుతుంది. అది ఏ మెథడ్ ఫాలో అవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేసి రేపు నాకు చెప్పాలి. క్లియర్? Yes. నాకు క్వశ్చన్ అర్థమైందా? Can you repeat again? రిమూవ్ కాలమ్స్, రిమూవ్ అదర్ కాలమ్స్ రెండు ఏం చేస్తున్నాయంటే కాలమ్స్ని రిమూవ్ చేస్తున్నాయి. Okay. ఓకే. ఒకటి సెలెక్టెడ్ కాలమ్స్ని రిమూవ్ చేస్తుంది, ఇంకోటి విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ వాటిని రిమూవ్ చేస్తుంది. ఓకే. రెండు డిఫరెంట్ మెథడ్స్. అర్థమవుతుందా? చూస్ కాలమ్స్ కూడా కాలమ్ని రిమూవ్ చేస్తుంది, బట్ చూస్ కాలంలో ఈ రెండిట్లో ఒక మెథడ్ యూజ్ అవుతుంది. అది ఏ Okay. మెథడ్ అనేది మీరు రేపు చెప్పాలి నాకు. ఓకే. Mhm. That's it for today, guys. If you have any questions, I will take it up. Otherwise, I will wind up the session. జస్ట్ చెప్పాలియా లేకపోతే చేసి చూపెట్టాలి? చెప్పాలి. రేపు చెప్పాలి మీరు. చేసి చూపెట్టడానికి ఇంకొంచెం టైం ఉంది. ఇస్తాను, నేను టాస్క్లు ఇస్తాను, భయంకరమైన టాస్క్లు ఇస్తాను. సార్ మీరు ఈ షీట్లన్నీ షేర్ చేస్తారా? యా, ఐ విల్ డూ దట్. స్విచ్ వెళ్ళిపోయారా? నో లేదు, ఉన్నారు. నా స్క్రీన్ కనపడట్లేదు కదా. ఓకే, ఫైన్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? లేదండి. సో ఈ రికార్డు 2 hours లో అప్లోడ్ చేస్తారండి ఇది? రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మీరు ఏం చేస్తారంటే 1 minute వెయిట్. డేటా పంపించాను, వచ్చిందా? వచ్చింది వాట్సాప్. సో ఒక 2 hours రావాలి ప్రతిరోజు. రాకపోతే రేపు మార్నింగ్ 10కి, మీన్స్ ఎవ్రీడే మార్నింగ్ 10కి వెంకట్ గారిని క్వశ్చన్ అడగండి ఇన్ ద గ్రూప్. ఓకే. ఒకవేళ రాకపోతే బై దట్ టైమ్ ఇఫ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఇట్, సో వెంకట్ గారికి క్వశ్చన్ చేయండి. క్లియర్? దెన్ డేటా పంపించేది ఎందులో సార్? వాట్సాప్ లో? వాట్సాప్ లో గ్రూప్ లో పెట్టండి. ఎందుకండి Okay. డేట్ ప్రాక్టీస్ చేయడానికి. మీరు Practice నన్ను అడిగారు కదా. ఓకే ఓకే. సో ఇది జీమెయిల్ So- పంపిస్తారు. సో ఇందులో ఫోన్ లో ఓపెన్ చేస్తే ఏదోలా వస్తుంది. సో డౌన్లోడ్ అండ్ ఓపెన్ ఇట్. ఓకే. ఓకే. మీ అంటే ఎర్రర్ ఫైల్ సపోర్ట్ అవ్వట్లేదు చూపిస్తుంది. అనుకో మొబైల్లో,
ఫైల్ సపోర్ట్ చేయకపోతే డౌన్లోడ్ అండ్ ఓపెన్ ఇట్. ఇఫ్ మళ్ళీ మీకు కనుక వర్క్ అవ్వకపోతే రేపు నాకు చెప్పండి, మెయిల్ చేస్తాను. ఓకే Sure. Thank you, sir. ఓకే గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్, గుడ్ నైట్. ఓకే అండి, గుడ్ నైట్ గుడ్ అండి. నైట్.